ఇటువంటి ఫేక్ న్యూస్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ అండి అది. అన్ఫార్చునేట్లీ అది అంటే దీని ఎంతగా పాకిపోయిందంటే దాన్ని ఎవరెవరు కంట్రోల్ చేయని పరిస్థితిలో ఉంది. బట్ ఈ మధ్యన కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గైడ్లైన్స్ కొద్దిగా తెచ్చింది. పర్టికులర్లీ యూట్యూబ్స్లో వస్తున్న ఫేక్ వార్తలు వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్స్ దే ఆర్ ప్లానింగ్ ఈజ్ ఎవ్రీ యూట్యూబ్ జస్ట్ లైక్ మన న్యూస్ పేపర్ పెట్టాలనుకున్నప్పుడు ఓ టీవీ ఛానల్ పెట్టాలను ఎట్లయితే మనం పర్మిషన్ తీసుకోవాలో అవన్నీ కూడా యూట్యూబ్ పెట్టాలంటే కూడా ఇటువంటి పర్మిషన్స్ కొన్ని తీసుకోవాలి. వితౌట్ దట్ రెగ్యులేషన్ ఎవరైతే నడుపుతుందో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని దే హ్యావ్ సజెస్టెడ్ సమ్ మెజర్స్ అండి. సో ఐ థింక్ అది మేబీ కొత్త ఎలక్ట్రానిక్ మీడియా చట్టం కొత్తగా వస్తుందో డిజిటల్ మీడియాను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఈ కొత్త గైడ్లైన్స్లో ఇవన్నీ పెడుతున్నారు. ఐ థింక్ దట్ విల్ కమ్ సూన్ అండి. సో మేబీ అప్పుడు ఉన్నప్పుడు కొద్దిగా ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎట్లా ఉంటుంది, మనం నెగటివ్గా రాస్తే తప్పుడు వార్తలు రాస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించవచ్చు. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ఉంటుంది, ఆల్ ఛానల్స్ కలిపి పెట్టుకునేవి. వాళ్ళకి మనం కంప్లైంట్ చేయడానికి వీలుంటుంది, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు. అట్లీస్ట్ ఆ భయం ఉంటుంది.